తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఇంకా శ్రీకాళహస్తి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తొండమానపురం అనే చిన్న గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ ఒక్క టెంపుల్‌లోనే మాత్రం స్వామివారు మనకి కూర్చొని దర్శనమిస్తారు. అంటే ఆ నల్ల రాతి విగ్రహాలు కూర్చొని ఉంటాయి ఇక్కడ. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని పాలించే తొండమాను చక్రవర్తి స్వామివారి పరమ భక్తుడే కాకుండా ఆయనకి స్వయాన పినమామ గారు, అంటే తొండమాను చక్రవర్తి ఆకాశరాజు గారి తమ్ముడు. ఈయన తన చివరి రోజుల్లో మంచాన పట్టి స్వామివారి దర్శన భాగ్యం కోసం ఎంతో పరితపించిపోయాడు. అప్పుడు భక్త సులభుడైన స్వామివారు 7 కొండలు దిగి వచ్చి తన భక్తుడి కోసము, ఆయన సులువుగా తన్ని దర్శించుకోవడం కోసము ఆయన కూర్చొని దర్శనమిచ్చారు తొండమాన్ చక్రవర్తికి. ఆ విధంగా తన భక్తుణ్ణి ప్రసన్నం చేశాడు. అందుకే ఇక్కడ వెలసిన స్వామివారిని ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటారు. ఆ విధంగా స్వామివారు భక్తికే లొంగుతానని మరొకసారి నిరూపించుకున్నారు. ఈ టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం అండర్‌లో ఉంది. బహుశా వాళ్ళు రెనోవేట్ చేస్తున్నారనుకుంటాను. ఇది తప్పక చూడవలసిన టెంపుల్. ఇక్కడ ఈ పురాతనమైన అందమైన నల్లరాతి విగ్రహాల్ని చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయాము. ఆయన అందం వర్ణనాతీతం.